అందరికీ నమస్కారం. ఇవాళ మనం సెక్షన్ 24-30 చెప్పుకొని హిందూ మ్యారేజ్ యాక్ట్ కంక్లూడ్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ సెక్షన్ 24 దేనికోసం చెప్తుందంటే మనకి మెయింటెనెన్స్ పెండెంట్ లిటీ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనమాట. ఓకే, మెయింటెనెన్స్ పెండెంట్ లిటీ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ప్రొసీడింగ్స్. సో మెయింటెనెన్స్ పెండెంట్ లిటే అంటే ఏంటి అంటే, మెయింటెనెన్స్ అనేది పెండెంట్ లిటే అంటే లిటిగేషన్ అనేది పెండింగ్లో ఉంటున్నప్పుడు ఇచ్చే మెయింటెనెన్స్ అనమాట. సో సెక్షన్ 24 అలానే సెక్షన్ 25 ఈ రెండు సెక్షన్స్ కూడా మెయింటెనెన్స్ కోసమే మాట్లాడతాయి. ఈ సెక్షన్ 24 ఏదైతే స్పెసిఫిక్గా ఉందో మన రీసెంట్ జేసీజే 2025 మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో అయితే సివిల్స్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో సెక్షన్ 24 ఏం చెప్తుందో చూద్దాం. సో సెక్షన్ 24 ఏం చెప్తుంది అంటే, సో జనరల్గా మన సిఆర్పిసి 125లో ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు మెయింటెనెన్స్కి అంటే అక్కడ వైఫ్, పేరెంట్స్ అలానే చిల్డ్రన్ కదా. ఇక్కడైతే వైఫ్ క్లెయిమ్ చేయొచ్చు మెయింటెనెన్స్, అలానే హస్బెండ్ కూడా క్లెయిమ్ చేయొచ్చు మెయింటెనెన్స్. ఎవరికైతే సఫిషియెంట్ ఇన్కమ్ అనేది లేదు, ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్కి పే చేయడానికి కూడా వాళ్ళ దగ్గర లేవన్నమాట, అంటే అమౌంట్ అనేది లేదు. సో అలాంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే పిటిషన్ అనేది కోర్టుకి వేసుకోవచ్చు. సో కోర్టుకి పిటిషన్ అనేది వేసుకున్నప్పుడు కోర్ట్ అనేవారు సో ఆ పిటిషనర్ యొక్క ఇన్కమ్ ఎంత వస్తుంది, అలానే ఆ పిటిషనర్కి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా లేదు, రెస్పాండెంట్ ఇన్కమ్ ఏంటి, అన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆర్డర్ చేస్తుంది అనమాట. మంత్లీ మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్పి ఆర్డర్ అయితే ఇస్తుంది. సో అది కూడా ఆ ఇన్కమ్ అనేది రీజనబుల్గా ఉండాలి. సో ఇది మనకి ఇంటరిమ్ ఆర్డర్ అనమాట. సో ఈ ఇంటరిమ్ అప్లికేషన్ కాబట్టి మంత్లీ సమ్ అనేది పే చేయమని, ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో 60 డేస్లోగా డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి. ఆ 60 డేస్ ఎప్పటి నుంచి కౌంట్ ఉంటుంది అంటే ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ నోటీస్ అనమాట. సో సర్వీస్ ఆఫ్ నోటీస్ ఇలా అప్లికేషన్ వేసుకున్నారని ఈధర్ హస్బెండ్కైనా ఇవ్వచ్చు, వైఫ్ వేసుకుంటే, లేదు వైఫ్కైనా ఇవ్వచ్చు, హస్బెండ్ వేసుకుంటే. సో ఇది హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి అప్లై అవుతుంది. సో ఎవరు వేసుకుంటే పిటిషన్ వాళ్ళు ఆపోజిట్ పార్టీ దగ్గర నుంచి వాళ్ళు మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. తర్వాత సెక్షన్ 25 ఏం చెప్తుందంటే మనకి పర్మనెంట్ అలిమనీ అండ్ మెయింటెనెన్స్ కోసం చెప్తుంది. సో పర్మనెంట్ అలిమనీ అండ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, సో ఇదేంటి అంటే ఇందాకలేంటి ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్కి మనీ లేదు, ఇండిపెండెంట్ మీన్స్ లేవు అప్పుడు కదా. సో ఈ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇక్కడ మాత్రం పర్మనెంట్ ఎలిమనీ అనమాట. సో ఎప్పుడైనా కోర్ట్ అనేవారు ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో జ్యూరిస్డిక్షన్, సో వాళ్ళు డిగ్రీ పాస్ చేసినప్పుడైనా ఆర్డర్ చేయొచ్చు ఇలా పర్మనెంట్ ఎలిమనీ అండ్ మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి, లేదంటే ఎప్పుడైనా సబ్సిక్వెంట్ టైంలో కూడా ఎప్పుడైతే అప్లికేషన్ అనేది వేసుకున్నారో ఈధర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అప్లికేషన్ అనేది వేసుకున్నారు, సో ఆర్డర్ చేస్తారనమాట రెస్పాండెంట్కి ఇలా మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్పి. సో ఆ మెయింటెనెన్స్ అనేది గ్రాస్ సమ్ అయినా ఉండొచ్చు, లేదంటే మంత్లీ అయినా ఉండొచ్చు, లేదంటే పీరియాడికల్గా అంటే లైక్ 3 months కనో 6 months కనో ఇలా పీరియాడికల్గా అయినా సరే ఆర్డర్ చేస్తారు మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయమని. సో ఈ మెయింటెనెన్స్ అనేది ఎగ్జీడ్ అవ్వదు అంటే లైఫ్ ఆఫ్ ద అప్లికెంట్ అనమాట. సో ఏదైతే లైఫ్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంటుందో ఆ లైఫ్ అయితే దాటి ఇవ్వరు. సో అప్లికెంట్ లివింగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ అలిమనీ అనేది క్లెయిమ్ చేసుకోగలరు. సో అలానే ఇక్కడ కూడా మనకి రెస్పాండెంట్ ఇన్కమ్ ఎంత వస్తుంది, రెస్పాండెంట్ దగ్గర ప్రాపర్టీస్ ఏమున్నాయి, అలానే పిటిషనర్ అప్లికెంట్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి, అలానే ఆయన ఇన్కమ్ ఏముంది, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని అప్పుడు కోర్ట్ అనేవారు ఆర్డర్ చేస్తారు. అలానే ఇన్ కేసు రెస్పాండెంట్ అనేవాడు పే చేయట్లేదు, ఓకే, ఆర్డర్ చేశాక, సో కోర్టుకి ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే రెస్పాండెంట్వి దాని మీద ఛార్జ్ కూడా ఉంటుందన్నమాట. సో దాని మీద ఛార్జ్ తీసుకొని అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ నుంచి వచ్చే ప్రాఫిట్స్ అవనివ్వండి, రెంట్స్ అవనివ్వండి, అవి తీసుకొని వీళ్ళకి మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేసే అధికారం కూడా కోర్టుకుంటుంది. సో తర్వాత ఎప్పుడైనా ఇన్స్టెన్స్ లైక్ సర్కమ్స్టాన్సెస్లో ఏవైనా చేంజ్ వస్తే, సో పిటిషనర్ ఉన్నాడు, సో పిటిషనర్కి జాబ్ వచ్చింది, లేదంటే పిటిషనర్కి ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి, ఇంకా తన లివింగ్ ఎక్స్పెన్సెస్ పెంచాల్సి ఉంటుంది, లేదంటే రెస్పాండెంట్కి ఏ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది లేదు. సో ఇలాంటి చేంజెస్ ఏవైనా వచ్చినప్పుడు కోర్టు ఏం చేస్తుంది, వ్యారీ చేస్తుంది, మోడిఫై చేస్తుంది, రెసిండ్ చేస్తుంది. ముందు పాస్ అయిన డిగ్రీ VMR, వ్యారీ, మోడిఫై అండ్ రెసిండ్. సో అలానే ఇంకా ఏంటంటే ఇన్ కేసు ఆల్రెడీ ఒక ఆర్డర్ అనేది పాస్ చేసేసాక వైఫ్ ఎవరైతే ఉన్నారో లేదంటే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పార్టీ, సో ఎవరి ఫేవర్గా అయితే ఆర్డర్ అనేది పాస్ చేశారో మెయింటెనెన్స్ ఆర్డర్, వాళ్ళు రీమ్యారీ చేసుకున్నారు, లేదా
చాస్టిటీతో ఉండట్లేదు అంటే లైక్ అడల్టరీలో ఉన్నారు. ఓకే. చాస్ట్‌గా ఉండట్లేదు. నాట్ రిమైన్ చాస్ట్ అంటే లైక్ అడల్టరీలో ఉన్నట్టు. లేదు ఇన్ కేస్ హస్బెండ్‌కి అలాంటి మెయింటెనెన్స్ అనేది ఇన్ కేస్ ఆ పార్టీయే హస్బెండ్ అయినప్పుడు, ఆ హస్బెండ్ అనేవారు వాలంటరీ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అనమాట ఔట్ ఆఫ్ వెడ్‌లాక్ ఎవరితోనైనా ఉన్నప్పుడు. అప్పుడు కూడా కోర్ట్ ఏం చేస్తారు? వ్యారీ, మోడిఫై, రెసిన్ చేస్తారనమాట సచ్ ఆర్డర్‌ని. అయిపోతే ఇక్కడ మనకి సెక్షన్ 26. సెక్షన్ 26 ఏంటంటే కస్టడీ ఆఫ్ ద చిల్డ్రన్. సో సెక్షన్ 26లో ఏం చెప్తున్నారంటే ఏదైనా ప్రొసీడింగ్లో ఇంటరిమ్ ఆర్డర్స్ అనేవి పాస్ చేయొచ్చు కదా. పాస్ చేసినప్పుడు సర్టెన్ ఇంటరిమ్ ఆర్డర్స్ అనేవి పాస్ చేయొచ్చు. మనకి లిటిగేషన్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. అప్పుడు కస్టడీ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది మనకి ఇన్ క్వశ్చన్లో ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారు అంటే కోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్ అనేది పాస్ చేస్తారు. మరి వాళ్ళ మెయింటెనెన్స్ కోసం, వాళ్ళ కస్టడీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మరి ఏదో ఒకటి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి కదా. సో అందుకు ఒక ఇంటరిమ్ ఆర్డర్ అనేది పాస్ చేస్తారు. అది కూడా ఇక్కడ చిల్డ్రన్ విషెస్ని కన్సిడరేషన్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు అలానే ఒక ఆర్డర్ అనేది పాస్ చేశారు కదా, అది మళ్ళీ టైం టు టైం రెసిన్ చేసే ఇది కూడా మన కోర్టుకి అయితే ఉంటుంది. సో కోర్ట్ అనేవారు ఒకవేళ డిగ్రీ పాస్ చేసినా లేదంటే ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసినా సో అది ఎప్పుడైనా సరే రివోక్ చేసుకోవచ్చు. అంటే ఆర్డర్ని మళ్ళీ తిరిగి మార్చొచ్చు, లేదంటే సస్పెండ్ చేసేయచ్చు, లేదంటే దాన్ని వ్యారీ కూడా చేయొచ్చు, రివోక్ చేసేయచ్చు. అంటే లేకుండా లైక్ లేదు అన్నట్టు యానల్ చేసేయచ్చు, లేదంటే సస్పెండ్ చేయొచ్చు, లేదంటే వ్యారీ కూడా చేయొచ్చు. సో ఇలా ఇంటరిమ్ ఆర్డర్ అని చెప్పాను కదా, ఒక ఇంటరిమ్ ఆర్డర్ అనేది పాస్ చేశారు పెండింగ్ లిటిగేషన్లో అని చెప్పి. సో ఇలాంటి ఏమైనా అప్లికేషన్స్ వేసుకున్నప్పుడు అలాంటి అప్లికేషన్స్ ఈ ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసేయడానికి ఇవి 60 డేస్లోగా, ఇందాక మనం సెక్షన్ 24లో కూడా 60 డేస్ అని చెప్పాం కదా. సో ఓవరాల్గా ఇంటరిమ్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వితిన్ 60 డేస్లోగానే డిస్పోజ్ ఆఫ్ అనేది చేయాలి. సో ఇక్కడ కూడా 60 డేస్ అనమాట. అది కూడా డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ద రెస్పాండెంట్. అక్కడ అయితే 60 డేస్ డేట్ ఆఫ్ సర్వీస్ ఆన్ ద వైఫ్ ఆర్ హస్బెండ్ అన్నాం కదా సెక్షన్ 24లో. ఇక్కడైతే సెక్షన్ 26లో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆన్ ద రెస్పాండెంట్ అనమాట. ఓకే. అయిపోతే నెక్స్ట్ ఏంటంటే 27. సెక్షన్ 27 ఏం చెప్తుందంటే మనకి డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ కోసం చెప్తుంది. డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ ఇందులో ఏంటి అంటే ఏదైనా ప్రొసీడింగ్ అనమాట, ఇన్ ఎనీ ప్రొసీడింగ్ ఈ యాక్ట్ ప్రకారం ద కోర్ట్ అనేది ప్రొవిజన్స్ ఇన్ ద డిగ్రీ. సో జస్ట్ అండ్ ప్రాపర్ ప్రావిజన్స్ అనేవి తీసుకొని ఏదైనా ప్రాపర్టీ హస్బెండ్కైనా వైఫ్కైనా జాయింట్గా వాళ్ళు ఏదైతే హెల్ప్ చేస్తారో అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, సో కోర్టుకి కంప్లీట్ అథారిటీ ఉంటుంది అనమాట ఆ ప్రాపర్టీని ఎలా అయితే డిస్పోజ్ చేయొచ్చు అనేది. సో అలానే సెక్షన్ ఇక్కడ మీరు ఏంటి రాసుకోవాలంటే డిగ్రీ ఇచ్చేంత వరకు ఏవైతే జాయింట్ ప్రాపర్టీస్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ హెల్ప్ చేస్తారో అవి ఎలినేట్ అయితే చేయకూడదు. సో దానికి కూడా పెండింగ్ లిటిగేషన్ మనకి అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో సెక్షన్ 52లో లిస్పెండెన్స్ అని ఉంటుంది కదా. సో అలా ప్రాపర్టీ అయితే ఎలినేట్ అనేది చేయకూడదు. సో సెక్షన్ 28 ఏంటంటున్నారంటే అపీల్స్ ఫ్రమ్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్ అనమాట. సో అన్ని డిక్రీస్ కోర్టు ఏదైతే చేస్తుందో ఒక ప్రొసీడింగ్లో సో వాటి నుంచి మనం అయితే అపీల్కి వెళ్ళొచ్చు కదా. ఒక కోర్టు ఇచ్చింది, మనం ఆ డిగ్రీతో మనం సాటిస్ఫై అవ్వలేదు, సో సుపీరియర్ కోర్టుకి మనం అపీల్ అనేది వేసుకోవచ్చు. సో అలానే అపీల్ అనేది వేసుకుంటాం. జనరల్గా ఏ కోర్టుకైతే ఏ సుపీరియర్ కోర్టుకైతే అపీల్ అనేది లై అవుతుందో ఆ డిగ్రీ నుంచి అయిపోతే ఏవైతే ఆర్డర్స్ ఉంటాయో ఈ ఏదైనా కోర్టు ఈ యాక్ట్ సంబంధించి ఏవైతే ఆర్డర్స్ పాస్ చేస్తుందో, కానీ ఏ ఆర్డర్స్ కాదు అవి ఇంటరిమ్ ఆర్డర్స్ కావు. ఏవైతే మనం 24లో డిస్కస్ చేసాం ఇంటరిమ్ ఆర్డర్ 60 డేస్లో డిస్పోజ్ ఆఫ్ చేయాలని, అలానే కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ సెక్షన్ 26లో ఏదైతే 60 డేస్లో డిస్పోజ్ ఆఫ్ చేయాలని ఇంటరిమ్ ఆర్డర్స్ అని చెప్పాం కదా. సో అలాంటి ఇంటరిమ్ ఆర్డర్స్ నుంచి అపీల్స్ అనేవి ఉండవు. అలానే అపీల్ అనేది ఉండదు. ఓన్లీ మనకి అబ్జెక్షన్ ఉంది, కాస్ట్ ఇలా కాస్ట్ ఇచ్చారు ఇంత ఎక్కువ అమౌంట్ అని చెప్పి మనకి అబ్జెక్షన్ ఉంటే దాని మీద కూడా మనం అపీల్ వేసుకోవడానికి అయితే ఉండదు. సో ఈ సెక్షన్ ప్రకారం సెక్షన్ 28 ప్రకారం ఒకవేళ ఏవైనా అపీల్ అనేది వేసుకుంటే ఈ సెక్షన్లో అది ఎప్పటికల్లా డిస్పోజ్ ఆఫ్ చేయాలంటే 90 డేస్ కల్లా డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి. అది కూడా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిగ్రీ కానీ ఆర్డర్ కానీ. ఓకే, విత్ ఇన్ 90 డేస్లో డిస్పోజ్ ఆఫ్ అయితే చేసేయాలి. అయిపోతే సెక్షన్ 28A. సెక్షన్ 28A ఏం చెప్తుందంటే మనకి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్ అనమాట. అన్ని డిక్రీస్ ఆర్డర్స్ మేడ్ బై ద కోర్ట్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్ అండర్ దిస్ యాక్ట్ అవి ఎలా ఎన్ఫోర్స్ చేస్తాము? ఒక ఒరిజినల్ సివిల్ కోర్టు తన ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో ఏవైతే డిగ్రీ కానీ ఆర్డర్స్ కానీ పాస్ చేస్తే అవి ఎలా అయితే ఎన్ఫోర్స్ అవుతాయో అలాగే ఏ డిగ్రీ కానీ ఆర్డర్ కానీ ఏ కోర్టు కానీ పాస్ చేసినా సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీస్ అండ్ ఆర్డర్స్. సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిగ్రీస్ అండ్ ఆర్డర్స్ అంటే
సో ఏవైతే డిక్రీజ్ ఆర్డర్స్ ఒక కోర్ట్ ఆఫ్ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఎలా అయితే పాస్ చేస్తే అవి ఎలా ఎన్ఫోర్స్ అవుతాయో, అలానే ఏ కోర్ట్ అయినా సరే ఈ యాక్ట్ ప్రకారం ఏదైనా ప్రొసీడింగ్ని డిస్పోజ్ ఆఫ్ చేసినప్పుడు సో అవి కూడా అలానే ఎన్ఫోర్స్ అవుతాయి. ఇక్కడ సెక్షన్ 29 సేవింగ్స్. సో ఇది అనుకుంటాం లాస్ట్కి వచ్చేసరికి ఇవేం ఇంపార్టెంట్ కాదు ప్రిలిమ్స్గా అని చెప్పి, బట్ ఈసారి సెక్షన్ 29లో ఇచ్చినట్టు ఐ రిమెంబర్ అనమాట ఇన్ ప్రిలిమ్స్లోనే. ఇందులో స్పెసిఫిక్గా సెక్షన్ 29 క్లాస్ 2 ఉంది కదా, అక్కడ అయితే మీరు రాసుకోండి. ఏంటి అంటే ఈ సెక్షన్ 29 క్లాస్ 2 ఏం చేస్తుందంటే అది మన కస్టమరీ గ్రౌండ్స్ అండ్ మోడ్స్ ఆఫ్ డైవర్స్ని ప్రిజర్వ్ చేస్తుంది అనమాట, రిటైన్ చేస్తుంది. అంటే ఇట్ రిటైన్స్ కస్టమరీ గ్రౌండ్స్ అండ్ మోడ్స్ ఆఫ్ డైవర్స్ అని అక్కడ రాసుకోండి సెక్షన్ 29 క్లాస్ 2. ఇది కూడా ప్రిలిమ్స్లో అడుగుతున్నారు ఈ మధ్యన, సో డోంట్ స్కిప్ ఇట్. ఓకే, సెక్షన్ 29లో సేవింగ్స్ ఏంటి అంటే ఏ మ్యారేజ్ అనేది సాలమ్నైజ్ అయ్యింది బిట్వీన్ హిందూస్. ఈ యాక్ట్ అనేది కమెన్స్ అవ్వక ముందు, బిఫోర్ అనమాట. సో అది వ్యాలిడే అవుతుంది. ఈ యాక్ట్ వచ్చింది కదా అని చెప్పి ఆల్రెడీ సాలమ్నైజ్ అయిపోయిన మ్యారేజ్ని మనం ఇన్వాలిడ్ అనడానికి లేదు, అది వ్యాలిడ్గానే ఉంటుంది. ఈవెన్ దో అది సేమ్ గోత్రాస్ మధ్యన ఉన్న పీపుల్ మధ్యన అయినా, సేమ్ ప్రవర అంటే ఒకే వంశంకి సంబంధించిన పర్సన్స్ మధ్యన మ్యారేజ్ అయినా, లేదంటే డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన పర్సన్స్ మధ్యన మ్యారేజ్, క్యాస్ట్, సబ్ డివిజన్స్ ఆఫ్ ద సేమ్ క్యాస్ట్, ఇలా అయినా సరే ఆ మ్యారేజ్ అయితే వ్యాలిడ్ అవుతుంది. ఈ యాక్ట్ వచ్చింది కదా అని వాటిని ఇన్వాలిడేట్ చేయడానికి అయితే లేదు. అలానే నథింగ్ కంటెంట్ ఇన్ దిస్ యాక్ట్ షల్ బి డీమ్డ్ టు ఎఫెక్ట్ ఎనీ రైట్. సో ఇందాక చెప్పాను కదా సెక్షన్ 29 క్లాస్ 2లో, అందులో ఏంటంటే ఒక కస్టమ్ ద్వారా డైవర్స్ అనేది రికగ్నైజ్ చేసేటప్పుడు ఏమైనా ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ ద్వారా ఒకవేళ హిందూ మ్యారేజ్ అనేది డిజల్యూషన్ అయిపోయింది అనుకుంటే అది బిఫోర్ అయినా అయి ఉండొచ్చు, ఆఫ్టర్ అయినా అయి ఉండొచ్చు, దానిని కూడా ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఎఫెక్ట్ అయితే చేయదు. అలానే నథింగ్ కంటెంట్ ఇన్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ ఏంటంటే ఈ యాక్ట్ రాకముందు ఏదైనా లా ఒకవేళ ఒక మ్యారేజ్ని నల్ అండ్ వాయిడ్ అనో, లేదంటే ఏనల్ చేసిందో, లేదంటే డిజాల్వ్ చేసిందో ఒక మ్యారేజ్ని, లేదంటే ఒకవేళ జ్యుడిషియల్ సపరేషన్కి సంబంధించి ఏవైనా పిటిషన్స్ అనేవి ఒకవేళ పెండింగ్లో ఉంటే అవి మళ్ళీ వాటికి మళ్ళీ ఈ యాక్ట్ అనేది అప్లై అవ్వదు. ముందు ఏ యాక్ట్ అయితే ఫోర్స్లో ఉందో ఆ యాక్టే అప్లై అవుతుంది. అలానే సెక్షన్ సబ్ క్లాజ్ 4లో ఏం చెప్తున్నారంటే ఈ యాక్ట్ అనేది ఎఫెక్ట్ చేయదు. ఏంటి? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లో ఒకవేళ ఏవైనా మ్యారేజెస్ అనేవి హిందూస్ మధ్యన సాల్మనైజ్ అయ్యాయి, ఈవెన్ బిఫోర్ అవనియండి, ఆఫ్టర్ అవనియండి, కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. సో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కనుక ఒకవేళ ఒక మ్యారేజ్ అనేది కమెన్స్ అయితే, సాలమనైజ్ అయితే, మ్యారేజ్ అనేది సాలమనైజ్ అయ్యింటే సో ఈ యాక్ట్ అనేది ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని ఎఫెక్ట్ అయితే చేయదు. సో ఇది సెక్షన్ 29. సెక్షన్ 30 మనకి రీపీల్ అయ్యింది. సో ఓవరాల్గా మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో 30 సెక్షన్స్ ఉన్నాయి అండ్ సక్సెస్ఫుల్గా మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఐ హోప్ మీరు కూడా ఈ యాక్ట్ని లైక్ 30 సెక్షన్స్ని కూడా వీలైతే ఒక 3-4 డేస్లో తీసుకొని కంప్లీట్ చేసేసుకొని బిట్స్ చేసుకొని, ఇఫ్ యూ కంప్లీటెడ్ ఇట్ కైండ్లీ పోస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విష్ మీరు ఒక 4-5 డేస్లోనే కంప్లీట్ చేసేసుకుంటే బెస్ట్. తర్వాత మళ్ళీ మీరు ఫర్దర్ రివిజన్స్ అయితే చేసుకుంటే మీకు అట్లీస్ట్ ఒక యాక్ట్ అయిందనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.